ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొంతమంది ప్రజలు ప్రశ్నిస్తున్నారు, ఏమని, రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఎందుకు అవసరమని. ఇక్కడ అదే ఎందుకు కారణం అనే కారణం తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత డీప్గా డిస్కస్ చేద్దాం. మహారాష్ట్రలో మనకు బంగ్లాదేశ్ కానీ రోహింగ్యాలు కానీ ఇల్లీగల్గా భారతదేశంలోకి అక్రమంగా వలస వచ్చి ఇక్కడ ఎన్నో నానా మన తప్పులు చేస్తున్నారు, ఇల్లీగల్ పనులు చేస్తున్నారు. వాళ్ళు మన దేశానికి ఏం అవసరం? మొన్న ఎవడో వాడు శాంపిట్రోడ్ అనే చెత్తనా కొడుకు అమెరికాలో ఉండి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వస్తే వాళ్ళు మన దానిలో కలుపుకుందాం, మనలో అడ్జస్ట్ అవుదాం అన్నాడు. వాని ఇంటికి తీసుకుపోయి వాని ఇంట్లో ఫుడ్ పెట్టమని వాడిని, లేకపోతే వాని కూతురునిచ్చి ఆ రోహింగ్యా గానికి పెళ్లి చేయమను. చేస్తాడా? వాడు చేయడు కదా. వాడి ఇంట్లోకి వచ్చి వాడు ఫుడ్ పెట్టి వాళ్ళ కూతురికి పెళ్లి చేయలేనాడు. దేశంలో వచ్చి అక్రమంగా ఉంటూ అన్యాయం చేస్తూ ప్రజల సొమ్మును, ట్యాక్స్ పేయర్స్ డబ్బును వానికి అందజేస్తున్నప్పుడు ఎందుకు మనం వాడిని ఇల్లీగల్ వచ్చినాడు కదా, ఎందుకు ఉపేక్షించాలి మనం? కానీ ఇట్లాంటి కాంగ్రెస్ నా కొడుకులు ఉంటారు, చెత్తనా కొడుకులు, వాళ్ళు మాత్రం ఇట్లా చౌకబారు మాటలు మాట్లాడుతుంటారు. మనం ఇప్పుడు ఎందుకు రాష్ట్రాలలో బీజేపీని తెచ్చుకోవాలనే దానికి ఒక కారణం. ఎందుకంటే మహారాష్ట్రలో వందలాది మంది అక్రమ వలసదారులు వెనక్కి పంపింది మహారాష్ట్ర ప్రభుత్వం అయితే, వందలాది మంది అక్రమ వలసదారులని వెనక్కి పంపిందనమాట. ఉత్తరప్రదేశ్లో 111 మంది అక్రమ వలసదారులని వెనక్కి పంపింది. అస్సాంలో రోజువారీగా అక్రమ వలసదారులను వెనక్కి పంపుతూనే ఉంది. ఛత్తీస్గఢ్ 850 మంది అక్రమ వలసదారులను వెనక్కి పంపింది. గుజరాత్ 100 మంది అక్రమ వలసదారులను వెనక్కి పంపింది. మధ్యప్రదేశ్ అక్రమ వలసదారుల కోసం గాలింపు ప్రారంభించింది. ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసింది. అదేవిధంగా ఢిల్లీ కేంద్రంలో చర్యలు తీసుకుంటుంది. వందలాది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకుంది. ఢిల్లీలో రాజస్థాన్ 500 మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకొని వాళ్ళని అయితే డిటైన్ చేసింది. ఇప్పుడు బీజేపీ పాలన లేని రాష్ట్రాల్లో ఎన్ని అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు లేదా వెనక్కి పంపించాయి అంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, పశ్చిమ బెంగాల్. ఈ రాష్ట్రాల్లో అయితే ఇంతవరకు వాళ్ళని అక్రమ వలసదారులని గుర్తించినట్టు, వాళ్ళని గుర్తించి వెనక్కి పంపినట్టు, వాళ్ళని డీటైన్ చేసినట్టు అయితే ఏం లేదు. ఎందుకు మనకు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలను తెచ్చుకోవాలంటే, మన దేశం సేఫ్గా ఉండాలనుకున్నప్పుడు, మన దేశం ఎవడో మన ఇంట్లోకి ఎవడన్నా వచ్చి ఒక దొంగ వస్తేనే మనం సహించలేము, వాడిని పట్టుకొని వాడిని చితకబాది పోలీసులకు అప్పచెప్తాము. అట్లాంటిది వేరే దేశం నుంచి ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా, ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా ఇండియాలోకి చొరబడి వాడు అక్రమంగా నివసిస్తూ ఎన్నో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ దొంగతనాలు చేస్తూ, అదేవిధంగా ఫేక్ ఆధార్ కార్డులు సృష్టించుకొని మనకు ట్యాక్స్ పేర్లు కట్టిన డబ్బుని వానికి పథకాల రూపంలో వాడు అనుభవిస్తున్నాడు. కాబట్టి మనకి ఎన్ఆర్సీ కానీ ఇవన్నీ అమలు చేయాల్సిన అవసరం, సిఏ కానీ ఎన్ఆర్సీ కానీ అమలు చేయాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉంది. కాబట్టి మనకు ఇవన్నీ జరగాలంటే మన ప్రతి రాష్ట్రంలో బీజేపీని తెచ్చుకుంటేనే ఇట్లాంటి సాధ్యమైతే. వేరే కాంగ్రెస్ వాడు చేస్తాడా? కాంగ్రెస్ వాడు రారా అని ఇంట్లో వండబెట్టుకోడు, వాని ఇంట్లో వండబెట్టుకోడు కానీ ఇండియాలోకి రమ్మని చెప్పేసి చెప్తాడు. కాబట్టి మనం బీజేపీ రాష్ట్రాలు కాకుండా మనకు ఇలాంటివి జరగాలంటే బీజేపీ పార్టీకి ఓటేస్తేనే మనకు అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి ఉంటేనే ఇట్లాంటి చేయగలుగుతాం, ఇట్లాంటి నిర్ణయం తీసుకోగలుగుతాం. కాబట్టి బీజేపీ ఎందుకు అవసరం రాష్ట్రాల్లో అంటే ఇది ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.